లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి, అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి. అలాగే 17వ తారీఖు నుంచి కొద్దిగా కన్యారాశిలోకి సూర్యుడు మారుతున్నాడు. అలాగే తర్వాత చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేమండి. గోచారాన్ని అంత కన్సిడర్ చేయము. అలాగే అంగారకుడు మీ యొక్క మిథున రాశిలో ఉంటాడండి. ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు. అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చి ఈ 4వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో, 4వ తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు. ఈ యొక్క నెలంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు దాకా కన్యారాశిలో, 18వ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు. అలాగే రాహుకేతువులు, రాహు ఏమో ఈ యొక్క మీనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా. అలాగే కేతువు కన్యారాశిలో ఉంటాడు. వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం, ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మకర లగ్నం, మకర రాశి. ఈ యొక్క మకర లగ్నానికి లగ్నధనాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ధనస్థానంలో ఉండడం, ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోగలగడం, ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు సహాయ సహకారాలు అందించుకోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లీగల్ విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ శనేశ్వరుడు ఈ యొక్క లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన వ్యావహారికపరమైన లాభాలు చేకూరడం, భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, మరియు భూములు బాగా కొనుగోలు చేయగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అమ్మాలనుకుంటే మీరు అనుకున్న రేటుకి దగ్గరగా స్థలాలు అమ్ముడుపోయే అవకాశం ఉంది. కొనాలనుకుంటే మీరు అనుకున్న రేటుకి దగ్గరగానే స్థలాలు కొనగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా పెంపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు స్వల్పంగా విద్యాటంకాలు, మార్కులు తక్కువగా రావడం, అలాగే చేద్దాకు వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము, మరియు అప్పుడప్పుడు కొన్ని బ్యాక్లాగ్స్ కూడా విద్యార్థులకు ఏర్పడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే గురువు ఈ యొక్క భాగ్యాన్ని కూడా చూడడం వల్ల చేద్దాకు వచ్చే కొన్ని అవకాశాలు, అదృష్టం చేజారడము, అలాగే కొద్దిగా తీసుకునే నిర్ణయాల టెన్షన్స్, మానసిక ఒత్తిడి, తడబాటు ఇట్లాంటివి అధికంగా ఉండడం లాంటి అశుభకరమైన, అమంగళకరమైన ఫలితాలు స్వల్పంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ముందు నుంచే జాగ్రత్తగా తీసుకుని హార్డ్ వర్క్ చేస్తే కనుక ఈ విషయాల అన్నిట్లో కూడా ఓవర్కమ్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ అలాగే చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 6లో ఉండడం వల్ల శత్రురోగ రుణాది పీడలు అధికంగా ఉండడము, దుష్టి దోషాలకు అధికంగా గురవడం, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన
ప్రయాణాల వల్ల ధన నష్టం, కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి, షార్ట్ టెంపరు ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు అమ్మకాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సంబంధించిన సెటిల్మెంట్లు ఉంటే కనుక అవి కొద్దిగా స్వల్పమైన జాప్యం, వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే కనుక మంచిది. ఈ విషయాల్లో కూడా అలసత్వం పనికిరాదండి. అలాగే ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శుక్రుడు ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం వల్ల దైవికమైన బలం, శక్తి పెంపొందడం, పితృదేవతల ఆశీర్వాదాల వల్ల కొన్ని పనులు సక్సెస్ అవ్వడం, అలాగే మాట తీరు బాగా మెరుగుపడడం, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడం లాంటి మంగళకరమైన ఫలితాలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు 18వ తారీఖు నుంచి వృత్తి స్థానంలోకి రావడం వల్ల గోచారరీత్యా మాడవి మహాపురుష యోగం ఏర్పడుతుంది. కాబట్టి వృత్తిపరంగా అభివృద్ధి మరియు పేరుకు తగ్గ గుర్తింపు, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇట్లాంటి పెంపొందడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. సుఖ సంతోష అభివృద్ధి కూడా పెరుగుతుంది. భూములు, స్థిరాస్తులు ఇంకా కూడా ఎక్కువ కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే భూస్థానాన్ని శని చూస్తున్నాడు, శుక్రుడు కూడా చూస్తారు. కాబట్టి ఆ సమయం బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నించగలరు. అన్ని పనులకు కూడా బాగుండే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే షష్ఠ మరియు భాగ్యాధిపతి అయిన బుధ భగవానుడు ఈ లగ్నానికి మంచి యోగకారకుడు. కాబట్టి ఆయన లీగల్ హౌస్ 8లో ఉన్నాడు. కాబట్టి న్యాయ సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బుధుడు శత్రురోగ రుణాది పీడలు కూడా కొద్దిగా తగ్గిస్తాడు. అలాగే భాగ్యాభివృద్ధి, నిలవధనం కూడా పెంపొందింపజేస్తాడు. అలాగే ఈ బుధుడు ఈ యొక్క ధనస్థానాన్ని కూడా చూడడం వల్ల ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ధనలాభాలు, కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా మీరు అనుకున్న పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. అన్ని పనులకు కూడా బాగుంటుంది. అలాగే సప్తమాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి పాపి. కాబట్టి కొద్దిగా చికాకులు, టెన్షన్లు ఎక్కువగా పెడతారు. కాబట్టి చంద్రుడి దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. లేకపోతే మానసికమైన సమస్యలు, శారీరకమైన ఒత్తిడి, కొలెస్ట్రాల్ ఇట్లాంటివి పెరగడం, లావ్ అవ్వడం, కొద్దిగా బుగ్గలు ఉబ్బడం లాంటి సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే అష్టమాధిపతి అయిన సూర్యుడు పాపి. కాబట్టి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూర్యదశలు, అంతర్దశలు నడిచినట్లయితే గవర్నమెంట్ జాబులు రావడం విషయంలో స్వల్పమైన తాత్సారము, ఇబ్బందులు ఇలాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా అవమానాలు పాలవడం లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అలాగే 17వ తారీఖు నుంచి సూర్యుడు ఈ యొక్క భాగ్యం మీదకి రావడం వల్ల ఇంకా కూడా కొన్ని చికాకులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్వీకులకు సంబంధించిన ఆస్తుల విషయాల్లో కూడా ఇంకా జాప్యం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండగలరు. అలాగే మాట తీరులో కూడా తడబాటు, కొద్దిగా టెన్షన్లు ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు కూడా ఇంకా తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి కేతువేమో ఈ యొక్క 9లో, రాహువేమో 3వ ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకం ముందుగా కేతు వైపు రాహు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి మంగళకరమైన శుభకరమైన ఫలితాలను కలుగజేస్తారు. అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. మార్తీరు బాగా మెరుగుపడడం, అలాగే భాగ్యాభివృద్ధి, నిలవధనం పెంపొందడము, అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటి పరిణామాలు కలుగజేసే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు వైపు కేతు మిగిలితే కనుక ఈ ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అప్రమత్తంగా గమనించుకోగలరు. లేకుంటే సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దోష నివృత్తి చేసుకొని మీరు అన్ని పరాలకు బాగుండాలనుకుంటే కనుక విశేషంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే సర్పదేవతలకు సంబంధించిన ఆరాధన, గుళ్ళల్లో దేవతా ప్రతిష్టలు చేసిన సర్పాలు ఉంటాయి కదా, సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి కదండి, వాటి చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు, కుదిరితే కనుక పాలతో అభిషేకించి వాడికి ఏమైనా నివేదన సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వల్ల దోషాలన్నీ కూడా తగ్గి మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుదిరినంత మీకు తోచినంత గోసేవ, బ్రాహ్మణ సేవ ఇవి రెండు కూడా చేసుకోవడం వల్ల బ్రాహ్మణకి ఎంతో కొంత దక్షిణ సమర్పించి వారి ఆశీర్వాదాలు పొందడం, ఇట్లాంటి పరిహారాలు కూడా ఆచరించడం వల్ల దోషాలన్నీ కూడా తగ్గి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం.